పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. మిత్రులారా, ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఇంతకుముందు మన మిత్రులు వివరించారు. ప్రధానంగా ఒక 13 నెలల క్రితం మనకు రాష్ట్రంలో మన పార్టీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కొనసాగుతున్నది. అంతకుముందు గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గత బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది అన్ని రంగాలను విధ్వంసం చేసిందన్న విషయం మనందరికీ తెలుసు. కాబట్టి ముఖ్యంగా ఇవాళ ఎన్నుకోబడ్డ మన ప్రభుత్వం, మన పార్టీ నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఒక పునర్నిర్మాణం జరగాలనేటువంటి లక్ష్యం పెట్టుకొని పనిచేస్తున్నది. అయితే ఎన్నికలకు ముందు ఎంత ఉత్సాహంగా, ఎంత బాధ్యతాయుతంగా మనందరం పనిచేసినామో, ఎన్నికల తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు, ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అంతే ఉత్సాహంగా మనం పనిచేయడం జరిగింది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి మన ప్రభుత్వము తీసుకుంటున్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయంలో కష్ట నష్టాల కోర్చి నడుపుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి అండగా మొత్తం పార్టీ కార్యకర్తలు, నాయకులందరం కూడా ఒక్కతాటి మీద నిలబడాల్సినటువంటి అవసరం మన మీద ఉన్నది. కానీ అనుకున్నంతగా, వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనుకున్నంతగా పార్టీ శ్రేణులన్నీ, పార్టీ నాయకత్వం నుంచి గ్రామస్థాయి కార్యకర్తల వరకు మనం అనుకున్నంత స్థాయిలో ప్రభుత్వానికి మద్దతుగా నిలబడడంలో ఎక్కడో లోపం జరుగుతున్నది. ఈ విషయం నేను చెప్పడం కాదు. మొన్న జరిగిన గాంధీ భవన్ సమావేశంలో మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు స్పష్టంగా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఎక్కడో ఒక దగ్గర మన పార్టీ కార్యకర్తలు, నాయకులంతా ఉండాల్సినంత స్థాయిలో ఉత్సాహంగా లేకపోవడం మూలంగా మనం ఇంత మంచి కార్యక్రమాలు తీసుకుంటున్నప్పటికీ కూడా అవతలి పక్షాలను, ప్రతిపక్షాలను ఎదుర్కోవడంలో, ప్రజలను మనం ప్రభుత్వం వైపు గట్టిగా నిలబెట్టడంలో ఎక్కడో కొంత లోపం జరుగుతున్నది. ఈ విషయాన్ని మేము గమనిస్తున్నాము, గుర్తిస్తున్నాం అనేది గౌరవ పిసిసి అధ్యక్షుల వారు మొన్నటి సమావేశంలో మాట్లాడడం జరిగింది. సో కాబట్టి ఇది మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితి ఉందన్నది మనందరం కూడా గుర్తిస్తున్న విషయమే. ఇక్కడ కూడా ఇది రేగొండ మండలం అయినా, మన భూపాలపల్లి నియోజకవర్గంలో అయినా పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ నిర్ణయాలని, ముఖ్యంగా ప్రభుత్వ నిర్ణయాలని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, లేదా ప్రజలు ఆలోచిస్తున్నటువంటి ఆలోచనల్ని తిరిగి ప్రభుత్వానికి చేరవేయడంలో ఒక వారధిలాగా పనిచేయాల్సినటువంటి కర్తవ్యం మనం అనుకున్న స్థాయిలో జరగడం లేదు. మరి మన పార్టీ ఏమైనా బలహీనంగా ఉన్నదా? వాస్తవాలు మాట్లాడుకోవాలి. మన పార్టీ ఏమైనా బలహీనంగా ఉందా అంటే ఆ పరిస్థితి ఏం లేదు. ఎన్నికల కంటే ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద విసుగు చెందినటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు, కార్యకర్తలు కూడా ఉసిళ్ళ పుట్టలాగా వేలాది మంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా కొన్ని వందల మంది మేమని ఉత్సాహంగా ఆయా పార్టీలను ఖాళీ చేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇందులో చేరిన వాళ్ళలో సాధారణ స్థాయి కార్యకర్తలే కాదు, చాలా అనుభవం కలిగినటువంటి నాయకులు కూడా మన పార్టీలోకి రావడం జరిగింది. వీళ్ళందరూ చేరడం మూలంగా మన పార్టీ నిజానికి చాలా బలోపేతం కావాలి. అక్కడక్కడ కొంచెం ఆయా గ్రామాల్లోనూ, మండలాల్లోనూ కొద్దిగా నాయకత్వం మనకు తగినంత స్థాయిలో లేని దగ్గర ఈ కొత్తగా చేరినటువంటి అనేక మంది నాయకులు, కార్యకర్తల మూలంగా మన పార్టీ స్ట్రెంగ్తెన్ కావాలి, అంటే బలోపేతం కావాలి. కానీ బలోపేతం కావాల్సినటువంటి సమయంలో మనమంతా ఎందుకో ఒక నైరాశ్యంతో, అక్కడక్కడ మనస్పర్ధలతో, చిన్నటువంటి గ్యాప్తోని ఒక్కటిగా, ఒక ఐక్యంగా పనిచేయడంలో మాత్రం మనం కొంత వెనకబడుతున్నాము. ఈ సత్యాన్ని మనం అందరం కూడా అంగీకరించాలి, గుర్తించాలి. ఎందుకంటే వాస్తవంగా వచ్చిన వాళ్ళందరూ కూడా కొద్దిమంది ఎవరైనా చిన్న వ్యక్తిగత అవసరాల కోసం పార్టీలో చేరుండవచ్చు. కానీ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది కూడా నిజంగానే గత ప్రభుత్వంలో, గత బీఆర్ఎస్ పార్టీ పని విధానంలో సమస్యల్ని వాళ్ళు నచ్చక ఈ పార్టీ, మన పార్టీలో చేరడం జరిగింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం, గత బీఆర్ఎస్ పార్టీ కూడా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి, మండల స్థాయిలో ఉన్నటువంటి, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం పట్ల ఏమాత్రం గౌరవంగా శ్రద్ధగా వ్యవహరించలేదు. కాబట్టి చాలా మంది బీఆర్ఎస్ లోనో ఇతర పార్టీలో ఉన్న వాళ్ళు ఆ పార్టీ విధానాన్ని నచ్చక తప్పనిసరి ఆ పార్టీలో కొనసాగిన వాళ్ళందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలకు రావడం జరిగింది. ముఖ్యంగా సత్యన్నకు ఉన్నటువంటి విజన్ ఏదైతే ఉందో దాన్ని చూసి ఈసారి ఖచ్చితంగా సత్యన్న గెలిచే అవకాశం ఉంది, లేదా గెలుపులో మనందరం భాగస్వాములు కావాలనుకొని కూడా ఉత్సాహంగా మన పార్టీలో చేరిన వారు కూడా ఉన్నారు. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇంతమంది ఎక్కడ అసలు మన ఎలక్షన్ అప్పుడు చూసినాము, ఎన్ని కండవాలు తెప్పించా సరిపోలేదు. వేల కొద్ది కండవాలు, ఒక్కొక్క ఊరికి వెళ్ళి కండవాలు వేసి సత్యన్నకు చేతులకు పెట్టిన పరిస్థితి ఉన్నది. ఇన్ని వందల మంది, ఇన్ని వేల మంది మన పార్టీలో చేరిన తర్వాత వాస్తవంగా మన పార్టీ బలాన్ని మనం అంచనా వేసుకోవాల్సింది ఏంటంటే, మన సంఖ్యారీత్యా మన పార్టీ బలం పెరిగింది. సంఖ్యారీత్యా పెరిగినటువంటి ఈ బలాన్ని గుణాత్మకంగా, అంటే గుణం రీత్యా ఇది బలమైన పార్టీగా మనం మలుచుకోవాల్సినటువంటిది, పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉన్నది. ఈ ప్రయత్నం ఇవాళ పార్టీ సీరియస్గా ఆలోచిస్తున్నది. అక్కడ కేంద్ర నాయకత్వం కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ పదే పదే ఈ విషయాన్ని చర్చించుకుంటున్నది. ఇంత కష్టపరితమైనటువంటి పరిస్థితుల్లో మనం ప్రభుత్వాన్ని నడుపుతున్నాము. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు మన ప్రభుత్వం చేస్తున్నది. ఇచ్చిన మాట కట్టుబడి సంవత్సర కాలంలోనే ఇన్ని పథకాలు అమలు చేసినటువంటి చరిత్ర ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వానికి కూడా లేదు. కానీ ఇంత మంచి కార్యక్రమాన్ని మనం తీసుకుంటున్నప్పటికీ ప్రజల్లో ఎంత లోతుగా అయితే ప్రభుత్వం పట్ల, పార్టీ పట్ల ఒక నమ్మకము, ఒక విశ్వాసం ఏర్పడాలనో ఆ స్థాయిలో నమ్మకం, విశ్వాసాన్ని మనం పెంపొందించడంలో వెనుకబడుతున్నాము. ఈ చర్చ క్రమంగా ఏమవుతుందంటే, అవతల పక్షాల వాళ్ళు బలం లేకపోయినా వాళ్ళు ఏదో కానిపోని సమాచారాన్ని, ప్రచారాన్ని చేయడం ద్వారా గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితిని చక్కదిద్దడం కోసమే పార్టీ నిర్మాణాలని, పార్టీ కార్యకర్తల్ని, నాయకులందరినీ కూడా మనం తరచుగా కలుస్తూ, మాట్లాడుతూ, చర్చిస్తూ పార్టీ బలోపేతానికి ప్రయత్నం చేయాలనేది పార్టీ నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగా గౌరవ ఎమ్మెల్యే గారు అందరికంటే ముందుగా, రాష్ట్రంలో అందరికంటే ముందుగా నేను చెప్తున్నా, రాష్ట్రంలో అందరికంటే ముందుగా మన ముఖ్య కార్యకర్తల సమావేశాలు పెట్టి పార్టీ పరిస్థితిని చక్కదిద్దుకోవాలి, బలోపేతం చేసుకోవాలనేటువంటి నిర్ణయం తీసుకొని ఈ సమావేశానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి మిత్రులారా, పార్టీ పరంగా మనం సంఖ్యాపరంగా బలం పెరిగింది, కానీ మనం గుణం పరంగా బలం పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికి ఏం అవరోధాలు లేవో, ఏం ఆటంకాలు లేవో అవి విరివిగా చర్చించుకుందాం. ముఖ్యంగా ఒక మాట మనం గుర్తించాల్సింది ఏంటంటే, సమావేశాలు జరగడం లేదు. సంవత్సరం పైగా ఇవాళ మన ప్రభుత్వం ఏర్పడి ఎన్నికలప్పుడు జరిగిన సమావేశాలు తప్ప, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా, ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలప్పుడు కూడా సమావేశాలు జరిగినాయి. ఎన్నికల కోసం మన సమావేశాలు జరుపుకున్నాము, మన ప్రభుత్వం గెలుపు కోసం పనిచేసినాము. కానీ పార్టీ పరమైనటువంటి అంతర్గత సమావేశాలు జరగడం లేదు. మండల స్థాయిలో మండల పార్టీ కమిటీ మీటింగ్లు జరగాలి, నియమావళి ఉన్నది. 2 నెలలకో 3 నెలలకో మండల పార్టీ సమావేశాలు జరుపుకోవాలనే నియమం ఉన్నది. విభాగాలు ఉన్నాయి, ఇన్ని రకాల విభాగాలు ఉన్నాయి. విద్యార్థి ఉన్నది, యువజన ఉన్నది, మహిళ ఉన్నది, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సెల్స్ ఉన్నాయి, రైతులకు సంబంధించినటువంటి నిర్మాణాలు ఉన్నాయి. ఇన్ని నిర్మాణాలు మనకు ఉన్నప్పటికీ, ఇంతమంది కొత్తగా పార్టీలో చేరినప్పటికీ ఈ సమావేశాలు రెగ్యులర్గా జరగడం లేదు. దీనికి బాధ్యులుగా ఎన్నుకోబడ్డటువంటి అధ్యక్షులు కానీ, కార్యదర్శులు కానీ వాళ్ళ విభాగాల సమావేశాలు వాళ్ళే నిర్వహించాలి. సమయం ప్రకారం నిర్వహిస్తే ఎక్కడ సమస్య ఉన్నది? గ్రామాల్లో సమస్యలు వస్తున్నాయా? నాయకుల మధ్య సమస్య వస్తున్నదా? లేదా అవతల పక్షం వాళ్ళు కావాలని కుట్ర చేసి మన నాయకత్వాన్ని ఏమైనా మన వైపు గుంజుకోవాలని ప్రయత్నం చేస్తున్నారా? ఇవన్నీ వెంటనే సమావేశాలు చర్చకు వస్తాయి. సమావేశాలు చర్చకు రావడం మూలంగా ఎప్పటికప్పుడు ఈ సమస్యను పరిష్కరిస్తాం. గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం, లేదా పార్టీ అధ్యక్షుల, జిల్లా అధ్యక్షుల వారి దృష్టికి తీసుకెళ్తాం. తద్వారా పార్టీకి అంతా తెలుస్తుంది. కానీ ఈ సమావేశం జరపడం లేదు. ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే గెలవడం తప్ప పార్టీ నిర్మాణాల సమావేశాలు జరగడం లేదు. ఈ పార్టీ నిర్మాణాల సమావేశాలు జరగడం లేదు కాబట్టి ఐక్యతను పెంచుకోవడంలో మన లోపాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా మిమ్మల్ని అందరినీ కోరేది, ముఖ్యంగా మండల పార్టీ నాయకత్వాన్ని కూడా కోరుతున్నది ఏంటంటే, వివిధ విభాగాలకు సంబంధించిన నాయకత్వము, పార్టీ నాయకత్వానికి అందరికీ కూడా కోరుతున్నది ఏంటంటే, పార్టీ సమావేశాలు రెగ్యులర్గా నిర్వహించాలి. రెగ్యులర్గా నియమావళి ప్రకారం పార్టీ సమావేశాలు జరపడము, సమీక్ష సమావేశాలు జరుపుకోవడము, తప్పులు ఏమున్నా సమావేశాలు చర్చించుకోవడము, వెంటనే వాటిని పరిష్కరించడం. మన వల్ల కాని సమస్యలు ఏమన్నట్లయితే, జడ్లమైనట్లయితే గౌరవమైనటువంటి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం కానీ, జిల్లా అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్ళడం కానీ చేసి పరిష్కరించాలి. ఇది జరగకపోవడం మూలంగా
ఇంతమంది అయితే జమ అయినాం కానీ వీళ్ళందరికీ సరైన దిశానిర్దేశం వెళ్ళడం లేదు. వాళ్ళు ఏమైనా ఇబ్బందులున్నా సమస్యలున్నా చెప్పుకోవడానికి ఒక వేదిక లేకుండా అయిపోతున్నది. ఆ వేదికలో చర్చ జరిగితే ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయి, ఉత్సాహం పెరుగుతుంది. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ నేను చెప్తా. మనము మీ అందరికీ తెలుసు, రుణమాఫీకి సంబంధించి మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఎంత కష్టాల పరిస్థితుల్లో నిర్ణయం తీసుకున్నదో మనందరికీ తెలుసు. అవతల పక్షం మనం విమర్శలు చేస్తున్నారు ఇవాళ, కానీ అవతల పక్షం ఎన్ని రకాల విమర్శలు చేసినా దానికి జవాబు చెప్పే శక్తి మన దగ్గర ఉన్నది. కానీ రుణమాఫీకి సంబంధించిన నిర్ణయం చేస్తే ఒక్కరోజు ఇక్కడ మనము మండల కేంద్రాలలో పాలాభిషేకాలు చేసినాం. ఆ తర్వాత ఎవరైనా రైతులు ఎక్కడన్నా ఇబ్బంది పడుతున్నప్పుడు మాకు రుణమాఫీ అయితే లేదు, మాకు సమస్యలు లేని చెప్పుకున్నప్పుడు వాళ్ళందరికీ చెప్పి ధైర్యం చెప్పి బ్యాంకర్ల దగ్గరికి వెళ్ళి అవసరమైతే బ్యాంకర్లు ఏం చెప్తున్నారు, తప్పు చెప్తున్నారా, ఒప్పు చెప్తున్నారా, కావాలని తప్పుదో పట్టిస్తున్నారా, ఈ విషయాల పట్ల శ్రద్ధ వహించి ప్రతి గ్రామంలో ప్రతి రైతుకు ఒక స్పష్టమైన అవగాహన కలిగించి మేమున్నాం, మీ సమస్య పరిష్కరించడానికి మేము ఉన్నాం అనేటువంటి భరోసా మనం ఇవ్వలేకపోయాం. ప్రతి రైతుకు ఆ కాన్ఫిడెన్స్ మనం కలిగించలేకపోయినాం. ఎందుకు? కారణం ఏంటంటే ఒక ప్రధానమైన సమస్య, పూర్తి స్థాయి అవగాహన మనకు కూడా లేదు. అసలు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నది? 2 లక్షలు అంటే రిన్యువల్ వాళ్ళకి ఇస్తారా, రిన్యువల్ కాకపోయినా ఇస్తారా, 2 లక్షలకు పైన ఇస్తారా, 2 లక్షల లోపలనే ఉంటే ఇస్తారా, ఏమైనా టెక్నికల్ సమస్యలు వస్తే వాటిని ఎట్లా పరిష్కరిస్తారు, ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకున్నది అనేటువంటి స్పష్టత ప్రతి కార్యకర్తకు లేదు. కాబట్టి గ్రామాల జరుగుతున్న చర్చల్లో అందరితో పాటు మనం కూడా ఏమో అంటే ఏమో, అవునంటే అవును, ఏమో మాకు తెలియదంటే మాకు తెలియదు అంటే ఇక్కడ పరుగు పోతుంది కాబట్టి ఏమో వాడు అధికారి తప్పు చెప్తున్నాడు. ఈ రకమైనటువంటి లోపాలు క్లియర్గా జరిగినాయి అనేది నేను గమనించి చెప్తున్నా. ఇది జరగకుండా ఉండాలంటే ఏంటంటే వెంటనే మండల పార్టీ సమావేశం జరిగి మండలం ఉన్నటువంటి విభాగాలు అన్నింటినీ కూడా మన పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి ఇప్పుడు ఉచిత బస్సుకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నాం, కరెంటు మీద నిర్ణయం తీసుకున్నాం, లేదా రైతు రుణమాఫీ నిర్ణయం తీసుకున్నాం, రైతు భరోసా నిర్ణయం, ఏ నిర్ణయం తీసుకున్నా వెంటనే పార్టీ సమావేశం జరిగి అన్ని రకాల వాళ్లకు అసలు పవర్ పాయింట్ మొన్న కులగణన మీద మన ప్రభుత్వం నిర్ణయం చేస్తే నిన్న గాంధీ భవన్ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. చాలా క్లియర్గా ఎందుకు తీసుకునే నిర్ణయం, ఏ ఏ పద్ధతులు అనుసరించినాము, ఇవి అధ్యయనం చేసినాము, బీహార్ని ఎట్లా అధ్యయనం చేసినాము, కర్ణాటకని ఎట్లా అధ్యయనం చేసినాము, సుప్రీంకోర్టు తీర్మానాన్ని ఎట్లా అధ్యయనం చేసినాము, లేకపోతే ఇతర కమిషన్ ఇచ్చే తీర్మానాన్ని ఎట్లా అధ్యయనం చేసినాము, ఎంతమందిని కలిసినాము, మనం మంత్రివర్గ ఉపసంఘం ఎట్లా వేసుకున్నాము, ప్రతి విషయాన్ని కూలంకషంగా అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వివరించారు. కాబట్టి ఆ మీటింగ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరు ఇవాళ క్లియర్ కట్గా కింది వరకు ఎందుకు నిర్ణయం చేసినామో దాన్ని చెప్పగలుగుతారు. ఇగో ఈ లోపం జరుగుతున్నది. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలని ఏ నిర్ణయం తీసుకున్నారో అది ఎక్కడి దాకా అమలవుతుంది, ఏమైనా సమస్యలు వస్తే ఎట్లా అర్థం చేయించాలి ప్రజలకు అనే స్పష్టతనిచ్చే విధంగా మండల స్థాయి సమావేశాలు, గ్రామ స్థాయి సమావేశాలు రెగ్యులర్గా జరగాలి. అప్పుడు మనకు స్పష్టత ఉంటే ప్రజలకు ఎవడన్నా కావాలని పుల్లబెట్టి దాన్ని ఉల్టాపడ్డ ప్రచారం చేస్తే వెంటనే తిప్పుకొట్టగలుగుతాం, మనం వెంటనే తిప్పుకొట్టగలుగుతాం. మీరు గమనించండి, నా దృష్టికి వచ్చిన ఒక 2 ఉదాహరణలు నేను చెప్తున్నా. బెల్ట్ షాపుల దగ్గర లేదా గతంలో గ్రామ సెక్రటరీగా పనిచేసిన వాళ్ళల్లో కొంతమంది భార్యలు పనిచేస్తే భర్తలు పనిచేస్తే భార్యలో టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కీలకమైనటువంటి